శ్రీ తోటకాచార్య సంపూజ్యాయ నమః అని కీర్తిస్తున్నారు శంకరాచార్యుల వారిని. తోటకాచార్యుల వారి చేత పూజింపబడినవారు అని. శంకరాచార్యుల వారి యొక్క ప్రధానమైన శిష్యులు నలుగురిలో తోటకాచార్యుల వారు ఒకరు. సురీశ్వరాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, తోటకాచార్యుల వారు. ఈ తోటకాచార్యుల వారు మొట్టమొదటి నుంచి కూడా గురు శుశ్రూష అంటే గురువుగారు శరీరంతో బాగా ఉంటే శిష్యులు ఉద్ధరింపబడతారు. గురువుగారి దర్శనమే అంత స్ఫూర్తిదాయకం. ఆ పైన గురువుగారు మాట అది ఉద్ధారకం. మనకు ఏదైనా అనుమానం వస్తే ఆయన దగ్గరికి వెళ్ళగలగడం చాలు, ఆయన సేవ చాలు అని త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి వ్యక్తి. ఆయనకి పూర్వాశ్రమనామం ఆనందగిరి అయినప్పటికీ కూడా శంకర భగవత్పాదుల దగ్గర అంత సాన్నిహిత్యాన్ని సంపాదించుకున్న ఆయన ఎప్పుడూ కూడా అసలు అతిశయం అన్నది ప్రదర్శనమే లేదు. గురువుగారి సేవ కన్నా, గురువుగారు చెప్పిన మాట పాటించడం కన్నా, గురువుగారికి సౌకర్యం చేయడం కన్నా ఇక మనం చెయ్యవలసింది లేదు, గురు శుశ్రూష చాలు ఈ జన్మకి అని నమ్మినటువంటి వ్యక్తి. అందుకే తోటకాచార్యుల వారి గురించి శంకర విజయంలో ఒక మాట చెప్తారు. స్నాత్వా పురా క్షిపతి కంబళ వస్త్రముఖ్యై ఉచ్ఛాసనం మృదుసమం సదదాతి నిత్యం సంలక్ష్య దంత పరిశోధన కాష్టమగ్రియం బాహ్యాదికం గతవతే సలిలాదికంచ. అంటే ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మీరు పరిశీలనం చేస్తే స్నాత్వా పురా క్షిపతి కంబళ వస్త్రముఖ్యై ఉచ్ఛాసనం మృదుసమం సరదాతి నిత్యం. గురువుగారు స్నానం చేసి వచ్చేటప్పటికీ గురువుగారు కూర్చోవడానికి మెత్తటి ఆసనాన్ని సిద్ధం చేసేవారు. ఆ మెత్తటి ఆసనం సభలో మిగిలిన శిష్యులు కూర్చునుంటే గురువుగారు కూర్చునే ఆసనం అందరితో సమానంగా కానీ లేదా సభలో ఉన్న ఎవరికన్నా కొద్దిగా కిందకి కానీ ఉండకుండా అది ఎత్తు మీద ఉండేటట్టుగా సిద్ధం చేసేవారు. గురువుగారు కూర్చున్నప్పుడు ఆయనకి ఎంతమాత్రము అసౌకర్యము కలగకూడదు అని మెత్తటి వస్త్రముల చేత, తలగడల చేత దాన్ని సిద్ధం చేసి గురువుగారు వచ్చి కూర్చుంటే ఆయనకి ఎంతో సౌకర్యంగా అనుభూతిని పొందాలి. అందుకని అట్లా నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి సిద్ధం చేస్తుండేవారు. నిజానికి శంకరాచార్యులు వారు నేను ఈ శరీరం కాదు, ఈ శరీరం కాదు, ఈ శరీరం కాదు అంటారు. కానీ అలా అనడానికి, మనకి చెప్పడానికి, మనను ఉద్ధరించడానికి ఆయన శరీరంలో ఉంటేనే మనకు ఆ అదృష్టం. అందుకని ఆయన శరీరానికి సౌకర్యం లేనప్పుడు, ఆయన గురించి పట్టించుకోనప్పుడు ఇంతమంది శిష్యులు ఉన్నాము అని అనిపించుకోవడం ఓ దండగ విషయం. కాబట్టి గురువుగారికి శుశ్రూష చేయడం కన్నా గొప్ప విషయం లేదు అని అనుకోవడం కాదు. గురువుగారు ఒక పని చేస్తుంటే తర్వాత గురువుగారు ఏం చేస్తారు అన్నది ఆలోచించి దాన్ని సిద్ధం చేసేయడం. అంటే గురువుగారు స్నానం చేసిన తర్వాత ఏం చేస్తారు, వచ్చి కూర్చుంటారు. అంటే వచ్చి కూర్చున్నప్పుడు ఆయనకి అనుకూలమైనటువంటి ఆసనాన్ని సిద్ధం చేయాలి. అలాగే సంలక్ష్యదంత పరిశోధన కాష్టమగ్రియం, ఆయన నిద్ర లేవగానే ఆయనకి మృదువుగా ఉండేటటువంటిది పళ్ళు తోకడానికి వీలైనటువంటి ఓషధీతత్వంతో కూడిన పుల్లని నీళ్ళని పట్టుకుని ఉండేవారు సిద్ధంగా. అంటే ఆయన నిద్ర లేవకముందే ఆనందగిరి నిద్ర లేవడం, స్నానం అయిపోయేవి. స్నాత్వా పురా క్షిపతి, ఆయన గురువుగారికి ఏర్పాట్లు చేయడానికి ముందు తాను స్నానం చేసేసి ఉండేవారు. అంటే గురువుగారి సేవ చేయడము అంటే సాక్షాత్తు భగవంతుడి సేవ. పూజ చేసేటప్పుడు స్నానం చేసి ఎట్లా చేస్తామో గురువుగారికి సేవ చేసేటప్పుడు కూడా మనం శౌచంతో ఉండాలి. మనం ముందు స్నానం చెయ్యాలి అని చెప్పి గురువుగారు నిద్ర లేవడానికి ముందు ఆయన నిద్ర లేచిపోయేవారు. నిద్ర లేచిపోయి స్నానం చేసి గురువుగారికి అంత గొప్పగా శుశ్రూష చేసేవారు. అంటే ఆయన లేచి వచ్చేటప్పటికీ ఈయన నీళ్లు పట్టుకొని దంతకాష్టం పట్టుకొని సిద్ధంగా ఉండేవారు. అంటే ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ముందు ఎవరు గుర్తొస్తారంటే నిద్ర లేవగానే శిష్యుడే జ్ఞాపకానికి వస్తాడు. ఎందుకనంటే అలా గుర్తు రావాలని చేయలేదు ఆయన.
అట్లా చేయడం నా కర్తవ్యము అని చేశారు, అంతే. అంత భక్తిగా చేశారు. బాహ్యాధికం గతవతే సలిలాధికంచ. గురువుగారు శరీర శోధన చేసుకోవడానికి, బాహ్య శౌచం పొందడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెడితే ఆయనకి ఆ సమయంలో ఎప్పుడెప్పుడు ఎన్ని నీళ్లు అవసరమవుతాయో అన్ని నీళ్లతో ఆయన సిద్ధంగా ఉండేవారట. ఆయన పళ్ళు తోముకుని వచ్చేటప్పటికి. అంటే ఏ పని తర్వాత ఆయన ఏ పని చేస్తారో దానికి అనుగుణంగా ఆయన అట్లా సిద్ధమైపోతూ ఉండేవారు. అన్నింటికన్నా గొప్ప విషయం ఏమిటంటే, అసలు ఆ ఆనందగిరి ఆయన యొక్క గురు శుశ్రూషని వర్ణిస్తారు, ఆయన ఎంత నిష్టతో చేసేవారు అన్నదానికి. శ్రీదేశికాయ గురవే తనుమార్జవస్త్రం. గురువుగారు స్నానం చేయడానికి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికి ఆయన ఒళ్ళు తుడుచుకోవడానికి వస్త్రం అందించేవారట. అంటే ఇంకా గురువుగారు నేను ఇది పెట్టుకోవాలి అని ఏమి ఉండదు. అంటే గురువుగారు ఒక పని చేస్తుంటే తర్వాత ఈ పని చేస్తారని చెప్పి దానికి ఆయన సిద్ధపడిపోయి ఉండేవారు. ఇప్పుడు గురువుగారికి ఎంత సౌకర్యంగా ఉంటుంది, ఆయన ఏం చూసుకోక్కర్లేదు ఇంకా. అంటే అది సోమరితనం కోసం కాదు, ఒక గురువు యొక్క శుశ్రూష చేయడంలో ఆనందగిరి ఆయన అవసరాలకి తాను ముందుండేవారు. ఇది చేసి ఇక్కడికి వస్తారనేటప్పటికీ అప్పుడే అక్కడ అన్ని ఏర్పాట్లు చేసేసి ఉంచేసేవారు ఆయన. అంతేగాని గురువుగారే అన్నీ చెప్పడం, గురువుగారే అన్నీ చేసుకుంటే ఎన్నేళ్ళైతే మాత్రం ఏమిటి ప్రయోజనం దానికి? తాను ముందుండి ఆలోచించి చేసినవాడు శిష్యుడు. కాబట్టి ఆ తోటకాచార్యుల వారి గొప్పతనం చెప్తూ ఆయన గురించి శ్రీదేశికాయ గురవే తనుమార్జవస్త్రం విశ్రాణయత్యనుదినం వినయోపపన్నః శ్రీపాదపద్మయుగమర్దన కోవిదశ్చ ఛాయేవ దేశికమసౌ భృశమన్వయాద్యః. గురువుగారు స్నానం చేసిన తరువాత ఆయన చేయవలసినటువంటి కార్యక్రమాలకి ముందుగానే ఏర్పాట్లు చేసి గురువుగారు పడుకున్న ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టేటప్పుడు ఎంత మృదువుగా పట్టేవారంటేట ఆయనకి ఒక విశేషణం వేశారు. అది నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపించింది. పాదపద్మయుగమర్దన కోవిదశ్చ. అవి పాద పద్మములు. పద్మాన్ని మర్దనం చేయడం ఏమిటి అంటే పువ్వుని ఎంత సుకుమారంగా చూడాలి. ఆయన పాదములు పడితే అంత సుకుమారంగా పట్టేవారట. అది చాలా కోమలం, చాలా మెత్తదనం కలిగినవి. మన బలమంతా వాటి మీద చూపిస్తే ఆయనకి బడలకి తీరకపోగా కొత్తగా నొప్పులు వస్తాయి. కాబట్టి మనం చాలా కోమలంగా, చాలా మెత్తగా, చాలా అందంగా ఆ పాదములను పట్టి ఒత్తి సేవ చెయ్యాలని చేసేవారట. అందుకని ఆయన గొప్పతనం గురించి చెప్తూ శ్రీపాద పద్మ యుగమర్దన కోవిదశ్చ, అంత అందంగా అంత మెత్తగా పాదాలు పట్టేవారట. ఛాయేవ దేశికమసౌ భృశమన్వయాద్యః. ఆయన కాళ్ళు పట్టడం, దానితో పాటు ఆయనకి పక్క వేయడం, ఆయన ఏ భౌతికమైన అవసరాన్ని కోరుతూ ఉంటారో ఆ అవసరాలన్నిటినీ కూడా తోటకాచార్యుల వారు చేస్తుండేవారు. ఇవన్నీ చేస్తుంటే చదువు ఇప్పుడు చదువుకుంటారు. అందరూ శిష్యులతో పాటు వచ్చి కూర్చునేవారు. శంకరాచార్యుల వారు పాఠం చెప్తుంటే 6,000 మంది శిష్యులు ఉండేవారు. 6,000 మంది శిష్యుల్లో ఆయన నోటి వెంట ఇలా రాగానే పట్టేసుకునేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు కొంతమంది. అందులో అగ్రగణ్యులు పద్మపాదాచార్యుల వారు. అట్లా పాఠం నేర్చుకునేవాళ్ళు. ఒకప్పుడు సూత్రభాష్యం చెప్తున్నారు. సూత్రభాష్యం అంటే కొంచెం జటిలంగా ఉంటుంది. అసలే ఉత్తరమీమాంస, ఉపనిషత్ సారం, జ్ఞానకాండ, దాని మీద భాష్యపాఠం. అందుకని అది చాలా గంభీరంగా ఉంటుంది. ఆ గంభీరమైన పాఠం మొదలుపెట్టడం కోసమని శంకరాచార్యులు వారు వచ్చి కూర్చున్నారు. శిష్యులందరూ వచ్చి కూర్చున్నారు. ఎందుకో శంకర్లు మొదలుపెట్టట్లేదు, ఎవరి కోసమో అన్నట్టుగా చూస్తున్నారు. ఎవరి కోసం చూస్తూ ఉంటారబ్బా అని ఆలోచించారు. ఎప్పుడూ పక్కన ఉండేవాళ్ళు నలుగురు ఎవరు? ఈ నలుగురే: పద్మపాదాచార్యులు వారు, సురేశ్వరాచార్యులు వారు, హస్తామలకాచార్యులు వారు, తోటకాచార్యులు వారు. ఈ నలుగురు ఎప్పుడూ పక్కన ఉంటారు. ఆ రోజున తోటకాచార్యులు వారు లేరు. బహుశా గురువుగారు తోటకాచార్యులు వారి కోసం చూస్తున్నట్లున్నారు అన్న ఉద్దేశ్యంతో పద్మపాదాచార్యులు వారు గురువుగారి దగ్గరికి వెళ్ళి,
గురువుగారు శాంతి పాఠం మొదలు పెట్టేస్తాం. ఎందుకనంటే మీరు బహుశా తోటకాచార్యుల వారి కోసం ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఆయన మందమతి, అంత తెలివైన వాడు కాదు. భాష్య పాఠాన్ని మీరు చెప్తే అందేసుకోగలిగినంత సమర్థత ఉన్నవాడు కాడు. ఈ గోడ రోజు వింటోంది, మీరు పాఠం చెప్పినప్పుడు తోటకాచార్యులు వారు వింటున్నారు. గోడకి ఎంత అర్థం అవుతుందో ఆయనకి అంతే అర్థం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు తోటకాచార్యుల వారి కోసం ఎదురు చూస్తూ సమయ విలంబనం జరగడం కన్నా మీరు పాఠం మొదలు పెడితే బాగుంటుందేమో, మేము శాంతి పాఠం మొదలు పెడతామన్నారు. మహాసాహసం కదూ గురువుగారి దగ్గర, ఆయనకి తెలియదు ఎప్పుడేం చేయాలో. కాబట్టి శంకరాచార్యుల వారు గమనించారు, ఓ తోటకాచార్యుల వారు వీళ్లకున్నంత బుద్ధి లేనివారని వీళ్ళకి ఊహ. అందుకని ఆయన రాకముందు భాష్యపాఠం మొదలు పెట్టమని నాకు చెప్తున్నారు. వీళ్ళకి ఈ గర్వం తొలగిపోవాలి అంటే తోటకాచార్యుల వారి యొక్క సేవా వైభవం ఏమిటో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎంతసేపు ఆయన ఏదో సేవ చేస్తున్నారు అని తక్కువ అనుకుంటున్నారు. కానీ గురు శుశ్రూష అన్నది ఎంత గొప్ప విషయమో, గురువుగారి మాట మీద నమ్మకం ఉండడం అన్నది ఎంత గొప్ప విషయమో వీళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి వీళ్ళకి అర్థమయ్యేటట్టు నేను చెయ్యాలి అనుకున్నారు. ఆయన సాక్షాత్తు శివుడాయే. ఒక్కసారి మనసులో సంకల్పం చేశారు, 14 విద్యలు తోటకాచార్యుల వారికి భాషించుగాక అని. అప్పటికి ఆయన పేరు తోటకాచార్యుల వారు కాదు, ఆనందగిరి. ఆనందగిరికి 14 విద్యలు భాషించుగాక అని సంకల్పం చేశారు. 14 విద్యలు అంటే చతుర్దశ మహావిద్యలు అంటారు వాటిని. 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. అర్థశాస్త్రం, ధనుర్వేదం, గాంధర్వవేదం, ఆయుర్వేదం, వీటి 4ంటిని ఉపవేదాలు అంటారు. అప్పటికి 8 వేదాంగములు 6: శిక్ష, కల్పము, వ్యాకరణము, జ్యోతిషము, నిరుక్తము, ఛందస్సు. ఈ 14 కలిపి ఉత్తర క్షణంలో ఆనందగిరికి ప్రకాశించుగాక అని సంకల్పం చేశారు. ఆయన తుంగానదీ తీరంలో గురువుగారి బట్టలు ఉతుకుతున్నారు. అకస్మాత్తుగా తోటకాచార్యుల వారికి సరస్వతీ కటాక్షం కలిగింది. ఇక ఆయనంత తెలివితేటలు ఇతరులకు ఉండే అవకాశం ఎక్కడుంటుంది ఆ కటాక్షం కలిగిన తర్వాత? అయితే విచిత్రం ఏంటంటే ఆయన ఆ కటాక్షం కలగగానే ఏం చేయాలి? నాకింత విద్య అకస్మాత్తుగా అలవడిందని మనం ఈరోజు భాష్యపాఠానికి వెళ్ళి మిగిలిన వాళ్ళకన్నా నా పై చెయ్యి నిరూపించుకోవాలనుకున్నారు. ఆయన అలా అనుకోలేదు. ఆయన ఆ బట్టలు ఉతికి ఆరేసేసి పరమ సంతోషంతో నాట్యం చేస్తూ గురువుగారి దగ్గరికి వచ్చారు. వచ్చి తోటక వృత్తంలో గురువుగారి మీద పాడారు. దాన్నే తోటకాష్టకం అంటారు. ఆ తోటకాష్టకాన్ని ఇప్పటికీ కూడా శంకరాచార్యుల వారి పూజలో చిట్ట చివర వారికి నమస్కారాన్ని తెలియచేస్తూ ఆ అష్టకం చదువుతారు. అందులో విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకరదేశికమే శరణం. ఓ శంకరాచార్యుల వారు, మీకు మా నమస్కారం అగుగాక. ఈ వేదములున్నాయే, ఈ శాస్త్రములు, ఇవి అపారములై అమృత సాగరము వంటివి. వాటన్నింటినీ మీరు తరచి తరచి చూసి ఆ జ్ఞానమును పరిపూర్ణముగా పొందినటువంటి గురువర్యులు. ఆ జ్ఞానమే మీరు. అద్వితీయమైనటువంటి పరబ్రహ్మమును ప్రతిపాదించినటువంటి గురు సార్వభౌములు. కాబట్టి మీ నిర్మలమైన చరణకమలములను నా హృదయములో భావించుతున్నాను అని మొదలుపెట్టారు. మొదలుపెట్టి కరుణా వరుణాలయపాలయమాం భవసాగర దుఃఖ విదూన హృదం రచయాఖిల దర్శన తత్వవిదం భవశంకరదేశికమే శరణం. నాకు సమస్త శాస్త్రములు కూడా అర్థమయ్యేటట్టుగా గురు సార్వభౌమ మీరే నాకు రక్షకులై నాకు అవన్నీ అర్థమయ్యేటట్టుగా బోధ చెయ్యండి. భవతా జనతా సుహితా భవతా నిజబోధ విచారణ చారుమతే కలయేశ్వర జీవ వివేక విదం భవశంకరదేశికమే శరణం. ఆత్మతత్వమునకు సంబంధించినటువంటి జ్ఞానమును విచారణ చేసేటటువంటి నిరంతర పరిశ్రమలో నిమగ్నమైన పవిత్రమైన మనస్సు కలిగినటువంటి ఓ గురుదేవా, ఓ గురు సార్వభౌమ,
జీవేశ్వర తత్వము నాకు అర్థమై నేను వివేకినయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించండి. భవయేవ భవాని తమే నితరాం సమజాయత చేతసి కౌతుకిత మమ వారయమోహమహాజలధిం భవశంకరదేశికమే శరణం. ఇందులో అంత శాస్త్రం భాషించిన తరువాత తోటకాచార్యుల వారు అన్నమాట. ఇది తోటక వృత్తంలో చెప్తూ పాడారు కాబట్టి దీనికి ఈ తోటకాష్టకం అని పేరు ఎలా వచ్చిందో తోటక వృత్తంలో రచించిన కారణం చేత గురువు గారి గురించి అంత గొప్ప శ్లోకాలు చెప్పారు కాబట్టి ఆనందగిరి అని పేరు కలిగిన ఆ స్వామికి అప్పటి నుంచి తోటకాచార్య స్వామి అని పేరు వచ్చింది. విశేషం ఏమిటంటే ఆయన తర్వాత శృతిసార సముద్రము అని ఒక గ్రంథాన్ని రచించారు. అది కూడా తోటక వృత్తంలోనే చేశారు. ఇందులో ఈ శ్లోకంలో అంటారు, మీరే పరమశివుడు అని నా పరమ విశ్వాసం. భవయేవ భవాని తమే నితరాం అంటారు, మీరే శివుడు అని నా మనస్సునందు దృఢమైనటువంటి విశ్వాసం పుట్టింది. నా అజ్ఞాన మహాసముద్రాన్నంతటినీ కూడా మీరు నివారించి నన్ను కాపాడండి. సుకృతే ధికృతే బహుదా భవతో భవితా సమదర్శనలాలసత అతిదీనమిమం పరిపాలయ మాం భవశంకరదేశికమే శరణం. తెలిసో తెలియకో గొప్ప పుణ్యం ఏదో నా వలన జరిగింది. ఆ కారణం చేత ఆత్మదర్శనం చెయ్యాలి, సమదర్శనం పొందాలి అన్న అనురక్తి కలిగినది. అయితే అది అందుకోవడానికి కావలసినంత సమర్థత నాకుందా? లేదు. కాబట్టి నేను దీనుడిని. అతి దీనమిమం పరిపాలయ మాం, అంత దీనుడనైన నన్ను మీరు ఉద్ధరించాలి. జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్చలతః అహిమాంసురివాత్ర విభాసి గురో భవశంకరదేశికమే శరణం. ఎందరో మహాత్ములు ఈ భూమి మీద అనేక ఆశ్రమాలలో ఉన్నవారు, గృహస్థులుగా ఉన్నవారు, బ్రహ్మచారులుగా ఉన్నవారు, సన్యాసులుగా ఉన్నవారు, వానప్రస్థులుగా ఉన్నవారు భూమి అంతటా తిరుగుతూ తమ తమ కాంతులను ప్రసరించి జ్ఞానజ్యోతులను వెలిగించారు. వాళ్ళందరూ తారకలు, చంద్రుడు అటువంటి వారు. మీరు అహిమాం సూరివాత్ర విభాసి గురో, మీరు సాక్షాత్ సూర్య భగవానుడు. మీరు వచ్చిన తరువాత మిగిలినవన్నీ వెలవెలపోవలసిందే. అటువంటి స్థితి మీది.